నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో మీకు అందరికీ డౌట్ రావచ్చు, పాలిటిక్స్కి గుడ్ బై అని ఎందుకు పెట్టారు కేసీఆర్ గారిని? అంటే నిజంగానే పాలిటిక్స్ గుడ్ బై చెప్తారా? అటువంటి ప్రకటనలు ఏమైనా చేస్తారా? లేకుంటే ఎందుకు ఆయన గుడ్ బై చెప్తారని మీరు అంటున్నారు అని నన్ను అడగొచ్చు మీరు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఆయన గతంలో ఇచ్చినటువంటి మాట, తర్వాత ఆయన బయటికి రాకపోవటం, కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవటం, మరోవైపు పార్టీలోన, పార్టీ బయట, తెలంగాణ రాజకీయ వర్గాల్లోన, రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఆయనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మరోవైపు వయసు రీత్యా వయోభారం పెరగటం, మరోవైపు ఇవన్నీ నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా కేటీఆర్ని ఎంకరేజ్ చేయటం, తద్వారా కవితను లూప్ లైన్లో వెళ్ళిపోయి ఆమె బయటికి వెళ్ళిపోవటం పార్టీ నుంచి, ఇటువంటి అన్ని పరిణామాలు చూస్తూ ఉంటే కొంత నిజంగానే ఆయన రాజకీయాలకి గుడ్ బై చెప్పి మొత్తం అంతా కూడా బాధ్యతలన్నీ కూడా కేటీఆర్ హరీష్ రావు చేతిలో పెట్టేట్టు కనిపిస్తుంది. సరే, హరీష్ రావు కంటే ముఖ్యంగా కేటీఆర్కే పెట్టేట్టుగా కనిపిస్తుంది. ఆయన అసెంబ్లీలో తీసుకున్నటువంటి లీడ్ తీసుకున్నటువంటి విషయాలైనా, లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఈయన ఉన్నప్పటికీ నామమాత్రంగానే ఉండటం, మరోవైపు వరంగల్ సంబంధించినటువంటి సభలో ప్రకటించినప్పటికీ కూడా యాక్టివ్గా ఉంటాను, ప్రజలకు వస్తాను, కాంగ్రెస్ నిలదీస్తానని చెప్పినప్పటికీ కూడా అటువంటి దాఖలాలు ఏమీ నెలల తరబడి కూడా ఏం కనిపించట్లా. మరోవైపు కేసులు ఉక్కిరిబిక్కిరి ఒకవైపు. మరి నిజంగా కేసీఆర్కి ఇప్పుడు భయం వెంటాడుతుంది, ఆ కేసుల భయం ఏమన్నా లేదు అంటే రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటూ ప్రతి విమర్శలకు ఏమన్నా ఆయన వెనుకంజ వేస్తున్నాడా? మరి ఎందుకు ఆయన మౌన వ్రతం పాటిస్తూ ఉన్నాడు? ఒకవైపు కవిత వరుసగా టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీ గుట్టును విప్పుతూ ఉంటే కూడా ఎందుకు ఆయన ఇవాళ మౌనంగానే ఉంటూ ఉన్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో $1 మిలియన్ క్వశ్చన్స్. ఎందుకంటే కేసీఆర్ చుట్టూతున్నటువంటి రాజకీయాల్ని, బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయాల్ని, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితుల్ని, చాలామంది రాజకీయాలను గమనిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏంటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, ఎందుకు ఇటువంటి ధోరణిలో వెళ్తున్నారు, ఎందుకు కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు. కానీ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా కేసీఆర్ రాజకీయాల నుంచి ఏమైనా రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా అని అనిపించక మానదు. నిజంగానే అలానే అనిపిస్తుంది. అందుకే అటు ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే విమర్శలు కానీ, ఇటు సొంత పార్టీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా ఆయన సెట్ చేసుకోకుండా, పట్టించుకోకుండా ఆయన దాని పాటుగా సెట్ అవుతుందని వదిలేసినట్టుగానే కొంత ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ గుడ్ బై ప్రచారం బాగా జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో. ఒకవైపు ఏమో ఇందాక చెప్పినట్టుగా వయసు రీత్యా వయోభారం, మరోవైపు ఏమో కొత్త తరం లీడర్లకి, నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి కొంత ఆయన అవకాశాలు ఇస్తూ వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోలేక, కొంత ఓపిక లేక ఏమన్నా మౌనంగా ఉన్నారన్న ప్రశ్న, ఎక్కువ చర్చ కూడా వీటిపై జరుగుతూ ఉన్నాయి. మరి అంటే అధికారం దూరమైనప్పటి నుంచి, అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన కొంత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి కొంత దూరంగా ఉంటున్నట్టుగానే కనిపిస్తుంది. అంటే ఆయన సహజంగా ఫామ్ హౌస్కే పరిమితం అవుతూ వస్తున్నారు. అంటే పార్టీ లీడర్లను పెద్దగా కలవడం లేదు, వాళ్ళకి అపాయింట్మెంట్ అడిగినా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మొన్న కొంతమంది జాయినింగ్స్లో కూడా కేటీఆర్ స్వయంగా కండువాలు కప్పినటువంటి పరిస్థితి, అది కూడా ఫామ్ హౌస్లోనే. ఫామ్ హౌస్లో కూడా ఈయన బయటకు వచ్చి వాళ్ళతో కలిసి కండువాలు కప్పినటువంటి దాఖలాలు లేవు. పూర్తిగా ఫామ్ హౌస్లో ఉన్నప్పటికీ ఆయన తన జీవితం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు తప్పితే పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఆ దిశగానే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక కవిత ఎపిసోడ్ విషయం తీసుకున్నా, కవిత ఎపిసోడ్లో కూడా పెద్దగా ఆయన పట్టించుకోకుండా ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు, సొంత పార్టీని చెక్కదిద్దలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన ఇక రాష్ట్రాన్ని ఏం చేస్తాడు అనే విమర్శలు కూడా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఏప్రిల్ 27 తారీఖున వరంగల్ వేదికగా జరిగినటువంటి పార్టీ సభ, ఏదైతే రజతోత్సవ సభ ఉందో, ఆ సభలో ఆయన ముందుకు వచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనపై విస్తృతమైనటువంటి విమర్శలు చేశారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చాను ఇంతకాలం, ఇప్పుడు ఇక నేను ఆగను, నేను జనాల్లోనే ఉంటా, బయటకు వస్తాను ఆయన స్వయంగా ప్రకటించాడు. మరి ప్రజల తరఫున వచ్చి పోరాడతా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లేదు అనే ప్రశ్న ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. మరి ఆ ప్రకటన చేసి దాదాపుగా 4 నెలలు అయిపోయింది. ఇంతవరకు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వీడినటువంటి దాఖలాలు లేవు, బయటికి కూడా రాలా. కేవలం 1-2 సందర్భాలు హాస్పిటల్కి వాటికి వీటికి, తర్వాత కాళేశ్వరం ఎంక్వైరీకి ఇట్లా తప్పితే ఎక్కడ బయటికి రాలా. మరి ఆ 4 నెలల్లో ప్రజా సమస్యలను అడ్రస్ చేసేందుకు ఆయన ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో యూరియా కొరత ఎక్కువగా వేధిస్తోంది తెలంగాణ రైతాంగాన్ని. అయినా కూడా రైతుల పట్ల అండగా ఉండాల్సినటువంటి కేసీఆర్ కూడా తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతున్నా ఎక్కడా కనిపించలా. కనీసం బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీనా కాంగ్రెస్నా ఎక్కడ టార్గెట్ చేసి విమర్శలు చేసినట్టు కనిపించలా. కనీసం ఆ విషయంపై ఆయన స్పందించినటువంటి దాఖలాలు కూడా లేవు. ఇదే విమర్శ ఇప్పుడు ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి వరకు కేసీఆర్ రాజకీయ ఎజెండాను చాలా పకడ్బందీగా ఫిక్స్ చేశారు.
కానీ ఆయన ఇప్పుడు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రకటనలు, విమర్శలు చుట్టూతోనే అన్ని పార్టీలు చక్కర్లు కొట్టాయి. అంత రాజకీయ వ్యూహకర్త. అలాంటి రాజకీయంగా అపరమేధావైనటువంటి కేసీఆర్, అంతగా రాజకీయాలను శాసించినటువంటి గులాబీ బాస్ పార్టీ ఓటమి తర్వాత పూర్తిగా ఎందుకు సైలెంట్ అయిపోయారని చర్చ జరుగుతోంది. ప్రతి విషయంలోనూ కేసీఆర్ టార్గెట్గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వరుసగా విమర్శలు చేస్తూ గ్రిల్ చేస్తున్నా కూడా ఎక్కడ కూడా గతంలో ఆయన పాలన తీరు కానీ, తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ, లోపాలను కానీ ఎత్తి చూపుతూ ఆరోపణలు చేస్తూ, కమిషన్లు వేస్తూ, కమిషన్ రిపోర్ట్లు ఇస్తూ, ఎంక్వైరీలు నడుస్తూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ, మరీ ముఖ్యంగా ప్రధానంగా కాళేశ్వరం ఇటువంటి ప్రధాన ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా అక్రమాల విషయంలో కానీ, లేదంటే ఫోన్ ట్యాపింగ్ అంశాలపైన కానీ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. బీజేపీ లీడర్లు కూడా వంతు పాడుతూ పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పైన, గులాబీ బాస్ పైన. మరి వీటి వరకు ఇప్పటిదాకా గులాబీ బాస్ పూర్తిగా స్పందించినటువంటి దాఖలాలే లేవు. మౌనం ఎప్పుడు వీడతారా అనే ప్రశ్నలు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని కూడా వెంటాడుతోంది. మరి మౌనం అర్థం అంగీకారం అన్నట్టుగా ఇప్పుడు ఆయన మౌనంగా ఉంటూనే కొంత ఈ విమర్శలకి యాక్సెప్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. చివరికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ నిర్ణయాల వల్ల ఇంత జరిగింది, తప్పిదాలన్నీ ఆయన వైపే ఉన్నాయని అన్ని వేళ్ళు ఆయన్నే ఎక్కుపెట్టి చూపించినా, రిపోర్ట్ ఇచ్చినా, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినా ఇప్పటిదాకా ఆయన స్వయంగా ఒకవేళ ఆ రిపోర్ట్ని సమర్థించకపోయినా కనీసం రిపోర్ట్ని తిప్పికొట్టాలా, విమర్శ చేయాలి, అది కూడా చేయట్లేదు. మరి గజ్వేల్లో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్తోనే కేసీఆర్ పరిమితం అయిపోయారు. పార్టీ లీడర్ను కలిసేందుకు కూడా సమయం ఇవ్వట్లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా చొరవ తీసుకొని అక్కడికి వెళ్ళినా కలవడం కొంత కష్టంగా ఉందనే కామెంట్స్ కూడా ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్నాయి. ఆయన రెగ్యులర్గా కేవలం కేటీఆర్ హరీష్ రావులతో మాత్రమే కలుస్తూ టచ్లో ఉంటుందనే టాక్ వినిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీలో కూడా. మరి అడపాదడప పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ను పిలిచి మాట్లాడుతున్నారే తప్ప ఆ పార్టీ నాయకుల యొక్క అభిప్రాయం అంతా ఇదే కనిపిస్తోంది. మరి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇతర లీడర్లను, ఎమ్మెల్యేలను కలవకుండా దూరంగా ఉంటున్నప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ లీడర్లు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, క్యాడర్ కానీ ఎదుర్కొనే సమస్యలు వినేందుకు ఆసక్తి చూపనప్పుడు ఇంకా ఆ హోదా ఎందుకు, పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు, లేకుంటే ప్రజల పక్షాన్ని వినప్పుడు, ప్రజల పక్షాన్ని పోరాడినప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎందుకు, అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేశారు. ఇప్పుడు సైతం ఓడిపోయిన తర్వాత కూడా సమయం ఇవ్వకుండా దూరంగా ఉంటూ పార్టీ లీడర్లు ఈ విధంగా ఫైర్ అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దాదాపు 20 నెలలుగా కేసీఆర్ బయటకు వచ్చి రాజకీయాల మీద మాట్లాడినటువంటి సందర్భాలు చాలా అరుదు. కేవలం ఆయన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి కొన్ని ఇంటర్వ్యూలు, బస్సు యాత్రలు తప్ప ఎక్కడ మాట్లాడాల. మళ్ళీ మొన్న వరంగల్ సభ అంటే పెద్ద ఎత్తున ఆయన ఇప్పటికే హెల్త్ ఇష్యూస్ కొంత ఆయన కాంప్లికేటెడ్గా ఇబ్బంది పెడుతున్నారనే టాక్ కూడా ఇంకోటి ఉంది. కనీసం ఒక ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ప్రభుత్వం కొంత విమర్శలు చేస్తున్నప్పటికి కూడా కనీసం అసెంబ్లీకి వచ్చి కనీసం ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి సేవలను అనుభవిస్తూ కనీసం సభకు వచ్చి చర్చల్లో కూడా పాల్గొనడం లేదు. అసెంబ్లీలో నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి అసెంబ్లీకి రావాలి. కాబట్టి ఓసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో, మరోసారి గవర్నర్ స్పీచ్ టైంలో సభకు వచ్చి వెళ్ళాలి తప్ప అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ సమావేశాల్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. మరి ఆ మాత్రం దానికి కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకనే ప్రశ్న కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఇతర ఎమ్మెల్యేలకు ఇవ్వచ్చు కదా, అంటే కేటీఆర్ని ఎంకరేజ్ చేసి కేటీఆర్కే ఎల్ఓపి ఇచ్చేయచ్చు కదా అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే గతంలో విమర్శలు గుప్పించారు. రాజకీయాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో కేసీఆర్ తెలిసినందుగా రాజకీయాలు ఎవరికి తెలియదు. అంత సీనియర్ లీడర్ ఆయన, సీనియర్ పొలిటీషియన్, కేంద్ర మంత్రిగా, సీఎంగా 10 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపారు. ఉద్యమం తెలంగాణ సాధించినటువంటి ఘనత. మరి ఇన్ని సాధించినటువంటి లీడర్లు, ఇన్ని సాధించినటువంటి కేసీఆర్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే కనీసం కవిత ఎపిసోడ్ను కూడా కంట్రోల్ చేయడంలో ఆయన పూర్తిగా ఫెయిల్ అయినట్టుగానే విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి. అంటే సొంత మనుషులు కూడా బయటకు వెళ్ళి పార్టీ పైన విమర్శలు చేస్తే కూడా ఏం జరుగుతుందో కూడా ఆయనకు బాగా తెలుసు. కానీ కవిత పార్టీకి వ్యతిరేకంగా అడుగులు వేసిన తర్వాత కొంత స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లోనే కట్ చేయాల్సింది, కూర్చొని మాట్లాడాల్సింది, ఫుల్ స్టాప్ పెట్టాల్సింది. కానీ ఫుల్ స్టాప్ పెట్టలా. తర్వాత ఇప్పుడు ఆయన బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ పైన లేకుంటే జరుగుతున్నటువంటి పరిణామాల మీద పెద్ద ఎత్తున కథలుగా కవిత చెప్తూ ఉంటే, అంటే జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే, అంటే సొంత ఫ్యామిలీనే లెక్క చేయకపోతే మరి ఎట్లా, ఇదేంటి, ఇది ఎక్కడికి పార్టీ డ్రైవ్ అవుతున్నది కూడా భయం పట్టుకుంది చాలా వరకు. అంటే లీడర్లు క్రమశిక్షణలతో ఎలా ఉంటారు అనే ప్రశ్న ఇప్పుడు క్యాడర్లో ఉంది. అంటే సొంత వాళ్ళకి అట్లా జరిగితే మా పరిస్థితి ఏంటని. మొత్తంగా కవిత ఎపిసోడ్ పార్టీ ప్రోగ్రామ్ను, పార్టీ గ్రాఫ్ను 0 స్థాయికి తీసుకెళ్ళింది అనేది బీఆర్ఎస్ పార్టీ లీడర్ల యొక్క ఆందోళన. అంటే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి, బయటికి వచ్చి రాజకీయాలపై స్పందించకపోవడానికి అనారోగ్యమే కారణం అనేది కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క వాదన. మరి ఆరోగ్య సమస్యల మూలంగానే అసెంబ్లీకి హాజరు కావడం లేదని గత కొంతకాలంగా చాలామంది అంటూ ఉన్నారు. మరి ప్రస్తుతం కేసీఆర్ వయసు ఆల్మోస్ట్ 71 ఇయర్స్. మరి ఆయనకి కిడ్నీలు కానీ లేకంటే హెల్త్ ఇష్యూస్, బీపీ, షుగర్ ఇటువంటి కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి.
అది కూడా పార్టీలో చర్చ ఉంది. అందుకనే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరైనప్పుడు తాను ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలను కూడా ఆయన వివరించి పబ్లిక్ హీరింగ్ వద్దని రిక్వెస్ట్ చేసినట్టు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు గుర్తు చేస్తున్నారు. అందుకే చాలాసార్లు ఆయన ఎప్పటికి కూడా యశోద ఆసుపత్రికి వరుసగా రావటం, పరీక్షలు చేయించుకోవడం, ఎప్పటికప్పుడు కొంత డాక్టర్స్తో నిత్యం ఫ్రీక్వెంట్గా చెకప్స్ చేసుకోవడం చూస్తుంటే ఆయన కొంత హెల్త్ ఇష్యూస్ కూడా కొంత ఇబ్బంది పడుతున్నాడు కేసీఆర్ అనేది కూడా కొంత రాజకీయ వర్గాల చర్చ ఉంది. సో ఏది ఏమైనా ఆయన లాంటి పొలిటికల్ స్టాల్వర్డ్, కొంత అంత స్థాయి ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు కొంత ఆయన సైడ్ చేసినట్టు కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో కేసీఆర్ గుడ్ బై చెప్పేశారు ప్రజెంట్ పాలిటిక్స్కి అనే చర్చ ఎక్కువ శాతం జరుగుతుంది. మరి నిజంగానే మీకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి కేసీఆర్ ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి గుడ్ బై చెప్పినట్టుగానే భావించాలని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.